జనవరి 22, 2024 దినఫలితాలు. మేషరాశి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకంగా సాగుతాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గుతాయి. గృహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. తదుపరి వృషభం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడకపోవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కాసింత ఉపశమనం లభిస్తుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు ఆలోచనలు అమలు చేస్తారు. గృహ వాహన సౌకర్యాలకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పెద్దల పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలకు చదువులకు సంబంధించి కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. తదుపరి సింహరాశి. రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభార్త వింటారు. తల్లిదండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువులు అపనిందలు వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభార్త అందుతాయి. జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు కూడా అందుకు తగ్గట్టు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికి హామీగా ఉండొద్దు. తదుపరి వృశ్చికం. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభార్త వింటారు. తదుపరి ధనుసు రాశి. స్థిరాస్తి వ్యవహారాలు నిదానంగా చెక్కబడతాయి. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్న ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి మకరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా దైవ కార్యాలయాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. తదుపరి కుంభం. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కాసంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి హామీలు ఉండొద్దు. తదుపరి మీనం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన ఆఫర్లు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వ్యాపారాల్లో పోటీదారులు వెనక్కి తగ్గుతారు. వృత్తి ఉద్యోగాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. జీవిత భాగస్వామితో కలిసి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సవ్యంగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.